హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి 10 days అబౌవ్ అవుతుంటుందన్నమాట వీడియో షూట్ చేసి. కాకపోతే ఇంకా దీన్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇది ఊరు వెళ్ళక ముందు తీసాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ డ్యూటీ వేశారనేసి తన బట్టలు సర్దుకుంటుండే. ఇంకోటి చూపిద్దాం మీకు ఇందులో అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. కర్నూలుకు వెళ్ళాము, మేము పెళ్ళి ఉందని చెప్పాను కదా. అప్పుడు వస్తూ బ్యాగ్స్ తీసుకొచ్చామన్నమాట. అవి చూపిద్దామని మీతో షేర్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడ బ్యాగ్ ఇప్పుడు సంచిలోంచి తీసాను కదా, ఇక్కడ చూపించే బ్యాగ్ అదే అనమాట. 1000 ఏమో పడింది, గుర్తులేదు కానీ 1000 అయితే ఎక్కువే పడింది అనమాట. 1020 ఏమో పడినట్టుంది. బ్యాగ్ మాత్రం చాలా బాగుందని చెప్తున్నాడు మా హస్బెండ్. ఇక్కడ తన బ్యాగ్స్ సర్దుకుంటాడు అనమాట. డ్యూటీ వేశారు, ఎలక్షన్ కదా, వేరే డ్యూటీకి. దానికోసం కూడా అన్నీ ఆల్రెడీ ఐరన్ చేసినవి బట్టలు మడతలాగా పన్నాయి, వాడట్లేదు అనమాట ఈ మధ్య. యూనిఫామ్స్ వచ్చేసి 2 years అయిపోయింది. ఆఫీస్ డ్యూటీ కాబట్టి యూనిఫామ్ ఏం వాడట్లేదు. ఇంక ఇక్కడ ఇవన్నీ సర్ది సాయంత్రం ఊరు వెళ్దాము అమ్మ వాళ్ళ ఊరికి అనేసి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇంకా తన షూ అవన్నీ పైన ఉండే దుమ్ము పట్టిండే ఆ షూ అని నీట్గా తుడిచేసి ఆ యూనిఫామ్స్ మళ్ళీ ఐరన్ చేసేసి వేటికి అవి నీట్గా మడతలు పెట్టేసి బ్యాగ్లో సర్దుదామని తీసాను అనమాట. ఇదిగోండి, ఇదే రవితేజ కంపెనీ అనమాట. ఇది స్ట్రాంగ్ ఉంటాయి బ్యాగులు. లాస్ట్ ఇయర్ కాక అటు పోయిన సారి తీసుకొచ్చామన్నమాట. ఇద్దరికి సేరి ఒక్కొక్కటి 2 తీసుకొచ్చాము. ఇప్పటి వరకు ఉన్నాయి. ఎక్కడే కానీ జిప్పు ఫెయిల్ కావడం కానీ కుట్లు పోవడం కానీ ఏమీ జరగలేదన్నమాట. చాలా బాగున్నాయి బ్యాగులు. కాకపోతే లోపల పొట్టులాగా లేసిపోతుంది అంతా. ఇంకా అవి పక్కన పడేసి ఇయర్ తీసుకుందామని ఇంకా చెరొకటి తీసుకొచ్చాను. ఇంకొక స్మాల్ బ్యాగ్స్ ఉన్నాయి. అవి ఈ సంవత్సరం వెళ్ళినంత వరకు యూజ్ చేసి పని చేయకపోతే ఇంక ఇక్కడే లోకల్లో తీసుకుంటాం అనమాట. ఇవి మాత్రం బ్యాగ్లు బాగున్నాయి, చాలా షైనింగ్ కూడా ఉన్నాయి అన్నారు మా హస్బెండ్. ఇంకోటి చూపిస్తాను, అది లగేజ్ బ్యాగ్ అనమాట. పిల్లలిద్దరికి సేమ్ 2, 3 తీసుకొచ్చాము. మా తోడి కూడా వాళ్ళ కొడుకు కూడా మా దగ్గరే ఉంటున్నాడు అనమాట ఇయర్ నుంచి. సేమ్ ముగ్గురికి ఒకటే కలర్ తీసుకున్నాము బ్యాగ్స్ వచ్చేసి. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాగ్ ఒకటి కనిపిస్తుంటుంది కదా మీకు, మా ఆయన మీద ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి 2000 పడింది అనమాట బ్యాగు. ఇది తీసుకొని 6 years అవుతుంది. ఇంకెక్కువ అయిందేమో గుర్తులేదు కానీ 6 years మాత్రం కన్ఫర్మ్ అనమాట. ఇది నంద్యాలలో తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 2000 పడింది అనమాట అప్పట్లోనే. చాలా బాగుందన్నమాట బ్యాగ్ వచ్చేసి. ఎక్కడికి వెళ్ళినా ఇదే బ్యాగే తీసుకెళ్తాము, అంతా స్ట్రాంగ్ ఉంటుంది. అమెరికన్ టూరిస్టర్ అనమాట ఇది. 6 years బ్యాక్ మా హస్బెండ్ డ్యూటీ కావాలని తీసుకున్నాము. ఇంకా లగేజ్ కూడా అదే యూజ్ చేస్తున్నాం అనమాట. ఏదైనా సరే మన కాస్ట్ చూసుకున్నామంటే లైఫ్ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉందని ఆలోచిస్తే అంతే. ఇంకా తక్కువ ఉందని తీసుకున్నాం అనుకోండి, కొద్ది రోజులు కూడా రాదనమాట. ఇలా కాస్ట్ పైన పర్లేదు అన్నప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది ఏవైనా సరే. ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి అనమాట. చాలా బాగుంది బ్లాక్ కలర్ బ్యాగ్ వచ్చేసి. ఇంకా అవన్నీ సర్దేసి ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కానీ అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు అక్కడిక్కడ తిరగడమే సరిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వంకాయ చేసి అన్నం చేద్దాము అనేసి చేస్తున్నాను. ఇంకన్నీ చేసి పెట్టేసి ఈవినింగ్ ఊరు వెళ్తున్నాను. వెళ్ళి థర్స్డే వెళ్తున్నాను అనమాట. గురువారం సాయంత్రం వెళ్ళి శుక్రవారం ఉండి సాటర్డే ఈవినింగ్ వచ్చేసాను. ఇంకా పూజ చేద్దాం, దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి ఈరోజు శనివారం అని త్వరగానే వచ్చాను. వచ్చి ఇంకా ఇల్లంతా తూడ్చేసి స్నానాలు చేసి పూజ చేసేసరికి నాకు ఇంకా టైం అనేది చాలా లేట్ అయిందనమాట. ఇంకా మళ్ళీ వంట చేయాలి. అన్నం చేశాను, పప్పు తెచ్చుకున్నాను ఊరి నుంచి. అన్నం ఒకటి చేశాను. లేదు మళ్ళీ మా హస్బెండ్ నాకు రొట్టె కావాలి అంటే ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు రొట్టె కొట్టేశాను అనమాట. పూజ అంతా అయిపోయేసరికి వంట చేసేసరికి నాకు 7:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ పని ఈ పని ఇంకా మిమ్మల్ని నెక్స్ట్ డే ఓటు వేయడానికి ఊరు వెళ్ళాలి కదా, అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి. ఇంకా బట్టలు సర్దుకోవాలన్నమాట. మేము కూడా పిల్లలవి నావి ఇంకో బ్యాగ్లో పెట్టేసుకొని నేను బ్లాక్ కలర్ బ్యాగ్ తీసుకెళ్ళాను. స్కూల్ బ్యాగ్స్ అని తెచ్చాను కదా, మా హస్బెండ్ తీసుకెళ్లారనమాట. ఇంకా బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వెళ్తామన్నమాట ఊరికి వచ్చేసి. ఎర్లీ మార్నింగే వెళ్ళాము కూడా. 5 గంటలకే లేచి ఇంకా బ్రష్ వేసి స్నానం చేసేసి వెళ్ళిపోయాము. టీ ఒకటి తాగేసి పిల్లలకు ఇంకా పాలు కూడా ఏం వేయలేదన్నమాట. తాగడానికి ఇవ్వకపోయిందే మంచిదైంది. ఇంకా మార్నింగ్ వెళ్ళడమే చాలా మేలైందనమాట. బస్సులు ఏం లేకుండా. తర్వాత అసలు కొంచెం లేట్ అయ్యింటే ఒక 10 నిమిషాలు మాకు ఇంటి దగ్గర ఊరికి కూడా వెళ్ళకపోయేతోళ్ళమేమో ఓటు వేయడానికి. అంత బిజీగా ఉండే అనమాట. ఎలాగోలా వెళ్ళి ఓటు అయితే వేసేసి వచ్చాను. నా పెళ్ళయ్యాక 2వసారి అనమాట ఇది ఓటు వేయడము. ఓటు అయితే వినియోగించుకున్నాను అనమాట. ఓటు వేసి 1 day ఉండి సండే వెళ్ళాము ఊరికి. సండే వెళ్ళి
ఆదివారం వెళ్ళి సోమవారం మంగళవారం ఉన్నాము, బుధవారం వచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత రొటీన్ ఇంకా త్వరలో మా పాప బర్త్డే రాబోతుంది. దానికోసం ఇంకా డ్రెస్ తీసుకోవాలన్నమాట. బాబుది జూన్లో ఉంటుంది, పాపది మేలో అనమాట. ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను, వంకాయ అన్నం చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్కి కూడా ఉంటుంది. నైట్ రోటీ తెచ్చుకో బయట అని చెప్పేసాను అనమాట. మా కిందనే పక్కన రోడ్ సైడే రొట్టెలు చేస్తూ ఉంటారు సాయంత్రం అయితే. అక్కడ రొట్టె తెచ్చుకొని చెప్పేశాను. మళ్ళీ ఊరు వెళ్తే వంకాయలు వేస్ట్ అవుతాయి కదా అనేసి ఇంకా వంకాయ చేస్తూ ఉన్నాను అనమాట. అన్నం వంకాయ చేసి తినేసి అన్నీ కడిగేసి నీట్గా ఎక్కడెక్కడ సర్ది సాయంత్రం ఊరు వెళ్ళాను. చెప్పాను కదా, ఈ హాలిడేస్ ఏమో కానీ ఊరు వెళ్ళడమే తక్కువైంది అమ్మ వాళ్ళ ఊరికి. ఇంతకుముందు ఓ రోజు ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వచ్చేసాను అనమాట. ఈరోజు కూడా వెళ్తున్నాను, 1 డేనే ఉండేదన్నమాట. గురువారం సాయంత్రం పోయి ఫ్రైడే ఒకటి ఉన్నాము, మళ్ళీ సాటర్డే వచ్చేసాను. ఇంకా వెళ్ళాలి, వెళ్ళి ఈసారి ఒక 1 వీక్ ఉండాలి అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. ముందే ఇలా ప్లాన్ వేసుకున్నాను అనుకో, అస్సలు ఉండలేను 2 డేస్ మించి ఎక్కువ. అప్పుడప్పుడు ఏమనుకోకుండా వెళ్ళినప్పుడే ఒక 1 వీక్ అని ఉండేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇడ్లీ చేశాను. అవన్నీ ఉన్నాయి సామాన్లు, టిఫిన్ తిన్నవి, చేసినవి, టీవీ ఇవన్నీ కడిగేసి వంట కూడా అయిపోయింది. చూడండి, ఎమ్మి వంకాయ రెడీ అయిపోయింది. వంకాయ అన్నం అంతే అనమాట, సింపుల్గా. ఎక్కువే చేశాను నైట్కి ఉంటుంది అనేసి. ఇంకా పిల్లలు లేరు కదా, ఇల్లంతా ప్రశాంతంగా ఉందన్నమాట. పిల్లలు లేకుంటే ప్రశాంతంగా ఉండడం ఏమో కానీ ఫుల్ బోరింగ్ అనమాట. నాకైతే పిల్లలు ఉంటేనే టైంపాసు. పిల్లలతో కొద్దిసేపు ఆడుకోవడం, వాళ్ళతో బాగుంటుంది. ఎంతైనా అల్లరి చేసినా కూడా కొద్దిసేపే అనమాట ఏదైనా సరే. చూడండి, తర్వాత నీట్గా సర్దేసుకున్నాను. స్టవ్ తుడిచేసి సామాన్లు కడిగేసి ఇల్లంతా నీట్గా పెట్టేశాను అనమాట. ఒక్కసారి కిచెన్లో వంట చేయడం స్టార్ట్ చేశానంటే కిచెన్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు బయటికి రాను. సామాన్లు కానీ ఏమున్నా సరే మొత్తం కడిగేసుకుంటాను.